శ్వాసే మీ గురువు, నేను మీ మార్గదర్శకుణ్ణి అని చెప్పినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో మరి ఎంతో అద్భుతమైన కార్యక్రమం అండి. ఇందులో భాగంగా పాల్గొనడం అన్నది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నా పేరు రేవతి. నేను వైజాగ్లో టీచర్గా పనిచేస్తూ ఉంటాను. జీవితాన్ని నాటకం అనుకొని జీవించు, నాటకాన్ని జీవితం అనుకొని నటించు అని ఒకే ఒక్క వాక్యము వంశీ గారు చెప్పినప్పుడు విన్నప్పుడు ఇది అందరూ చెప్తారు, కానీ ఈ విధంగా జీవించడం చాలా కష్టము అనుకున్నాను. కానీ ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు ఆ విధంగా జీవించగలరు అని చెప్పినప్పుడు నేను ఆ రోజు మొట్టమొదటిసారిగా ఒక 5 నిమిషాలు ధ్యానం చేసినప్పుడు ఏదో తెలియని ఆనందం కలిగింది. తర్వాత మన్నాడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు 500 స్టూడెంట్స్ తోటి ఏ రోజైతే నేను ఒక 5 నిమిషాలు ధ్యానం చేశానో తర్వాత వెంటనే 500 స్టూడెంట్స్ తోటి ధ్యానం చేయించటము, వాళ్ళకి తెలియకుండానే హిందీ అనే సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి భయాన్ని పోగొట్టగలగడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2002లో నేను చేసినటువంటి ఈ ప్రయత్నము, ఈ ధ్యానము ఇప్పటి వరకు కూడా రోజుకి ఒక 1000 నుంచి 1500 మంది స్టూడెంట్స్కి డైలీ నేను చెప్తూ ఉంటూ ధ్యానం చేయిస్తూ ఉంటాను. అలాగే మా కోలీగ్స్ చేత కూడా ధ్యానం చేయిస్తూ ఉంటాను. మరి ఈ ధ్యానం ద్వారా ఏమి సాధించాము అని అంటే, నేను వర్తమానంలో ఉండడం కాకుండా మరి ఈ ధ్యానం ద్వారా నేను పొందినటువంటి అనుభవాలతోటి పత్రి సార్ తోటి మొత్తం మన భారతదేశం అంతే కాకుండా ఇతర దేశాలలో కూడా పర్యటిస్తూ ఏదైతే నేను తెలుసుకోవాలో అది తెలుసుకుంటూ ఆచార సాంగత్యములో భాగంగా పత్రి సార్ దగ్గర నుంచి తెలుసుకుంటూ ఉంటున్నప్పుడు మరి దాన్ని నేను ఆచరిస్తూ ఉన్నప్పుడు ఈ 1500 మంది స్టూడెంట్స్ కావచ్చు, 1000 మంది స్టూడెంట్స్ కావచ్చు, నేను పనిచేసినటువంటి ప్రతి స్కూల్లో కూడా 100% రిజల్ట్ అనేది ధ్యానం ద్వారా సాధించగలుగుతూ ఉన్నానండి. మరి ఆ విధంగా వెళ్ళిపోతున్నప్పుడు నేను ఎక్కడ పని చేస్తున్నానో అక్కడ ఒక పిరమిడ్ నిర్మాణం కూడా గావించబడుతూ ఉండడం అనేది పత్రిసారి ఏదైతే మనకి ఈ భూమిని దివిగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నారో అందులో అణువంత సాయం నేను కూడా నా ఆత్మ ఉద్ధరణకై చేయటానికి అవకాశం కలిగిందని భావిస్తూ మరి ఎంతో అద్భుతమైనటువంటి ఈ ధ్యానాన్ని ఎన్ని గంటలు చేయగలుగుతారు అని చెప్పేసాను అన్నారు. నిరంతరము కూడా మనం ఏ పని చేస్తే ఆ పని మీద ధ్యాస పెట్టడమే ధ్యానం అని పత్రి సార్ చెప్తూ ఉండేవారండి. ఎందుకంటే ఆయనతో పాటు నేను పర్యటిస్తున్నప్పుడు ఆ వంట చేసినప్పుడు గట్ట అయిపోయాక కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటే అనేవారు అనమాట. ఇప్పుడు శివప్ప గారు చెప్పారు కదా, అలాగ మేడం మనము ధ్యానం చేయడానికి రాలేదు, ధ్యానం నేర్పించడానికి వచ్చినటువంటి మాస్టర్స్మి అనేవారు అనమాట. అంటే ఏంటి, మనము చేసే పని పట్ల ఎరుకతోటి, శ్రద్ధతోటి, నమ్మకము, విశ్వాసంతో ఉన్నప్పుడు అది కూడా ఒక ధ్యాన స్థితేనండి. మరి అటువంటి ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనకి తెలియకుండానే అనిపించటము, వినిపించటము, కనిపించటము అనేవి అనిపిస్తూ ఉంటాయి. లోపల నుంచి మనకి మార్గనిర్దేశకాలు వస్తూ ఉంటాయి. వాటిల్ని గమనించుకొని మన ప్రయాణము బయట వైపు కాకుండా మన లోపలికి మనం ప్రయాణం చేయగలిగినప్పుడు మనము అద్భుతమైన ఈ ధ్యానం యొక్క ఫలాలని మనం అందుకోగలుగుతాము. మరి అందులో భాగంగానే నేను పత్రి సార్ దగ్గర నుంచి ఎంత నేర్చుకున్నానో అమ్మ పత్రి మేడం దగ్గర నుంచి కూడా అంతే నేర్చుకున్నాను. అంటే ఒక మహిళగా ఎలా జీవించాలి, కుటుంబ ధర్మం కావచ్చు, మరి మిత్రధర్మం కావచ్చు, సమాజంలో ధర్మం కావచ్చు, ఉద్యోగ ధర్మం కావచ్చు, ఏ విధంగా ఉండాలి అన్నది బాహ్యంగా కాకుండా మన లోపల నుంచి వచ్చేటటువంటి మార్పుల ద్వారానే మనం ఎలాగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఈ ధ్యానం ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోగలిగానేనండి. ఎందుకంటే పత్రి మేడం కూడా ఎన్నో గంటలు ధ్యానం చేసేవారంట. పత్రి సార్ కూడా చేస్తూ ఉన్నప్పుడు మేడంని కూర్చోపెట్టి మేడం దగ్గర నుంచి ఆ మెసేజ్లు తీసుకుంటూ ఉండేవారు. సో అందులో ఆమె పొందినటువంటి అనుభవాలన్నీ నేను తెలుసుకుంటూ ఉన్నప్పుడు ధ్యానంలో ఉన్న మహిమలు తెలుసుకోగలిగాను. సో ధ్యానం సకల రోగ నివారణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానము సకల భోగకారిని అంటారు కదా. మరి అటువంటి ధ్యానంలో మనమంతా కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగలమండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.